ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మ్యాక్బుక్ ఎయిర్ M1 రీఫర్బిష్డ్ యూనిట్ అన్నమాట. నేను ఆర్డర్ చేసింది క్యాషిఫై నుంచి. ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ ప్యాకేజింగ్ ఎలా ఉంది, దాని తర్వాత ఎటువంటి యాక్సెసరీస్ మనకి బాక్స్ లోపల వస్తాయి, అదేవిధంగా ఎటువంటి కండిషన్తో వస్తుంది ఈ మ్యాక్బుక్ ఎయిర్ M1 అని, అంతేకాకుండా ఎంత బ్యాటరీ హెల్త్తో కూడా వస్తుంది అని చెప్పని. చాలామంది అయితే నన్ను లాస్ట్ iPhone 13 mini రివ్యూ చేసినప్పుడు అడిగారనమాట, అసలు బ్యాటరీ హెల్త్ అది ఒరిజినల్ కాదు, డూప్లికేట్ అని. దానికి కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఒకవేళ మీరు మ్యాక్బుక్ ఎయిర్ రీఫర్బిష్డ్ యూనిట్ కొనాలనుకుంటున్నారు, అది కూడా క్యాషిఫై నుంచి అంటే ఈ వీడియో మీకు చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ మ్యాక్బుక్ ఎయిర్ M1 మనకి 2020లో అయితే రిలీజ్ అయిందనమాట. ఈవెన్ 5 years అయినా కూడా స్టిల్ ఇప్పటికి కూడా చాలా డిమాండ్ అయితే ఉంది ఈ మ్యాక్బుక్ ఎయిర్కి. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దీంట్లో ఉన్న చిప్సెట్ అనమాట. దీంట్లో మనకి యాపిల్ యొక్క ఓన్ సిలికాన్ చిప్సెట్, అదే M1 చిప్సెట్ అయితే వస్తుంది అనమాట. ఇదైతే కంప్లీట్గా అయితే చేంజ్ చేసింది మ్యాక్బుక్స్ని. ఒకప్పుడైతే మనకి ఇంటెల్తో అయితే వచ్చేటివి, చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. బట్ M సిరీస్ చిప్సెట్ వచ్చిన తర్వాత చాలా చేంజెస్ అయితే నోటీస్ చేశారు అండ్ హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ కూడా అయితే నోటీస్ చేశారు. ఈవెన్ ఇప్పుడు కూడా మీరు అమెజాన్ లిస్టింగ్లో చూసినట్లయితే మ్యాక్బుక్ ఎయిర్ M1 ఇప్పటికి కూడా సేల్ అయితే చేస్తున్నారు. అరౌండ్ 60,000 to 70,000 రూపీస్ బ్రాండ్ న్యూ వన్. కానీ అది బేస్ మోడల్ అనమాట. 256GB ఇంటర్నల్ స్టోరేజ్, అలాగే 8GB ఆఫ్ ర్యామ్ అయితే వస్తుంది. ఇక ఈ రీఫర్బిష్డ్ వెబ్సైట్స్ అయితే మనకి డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ అయితే అమ్ముతున్నారనమాట. రైట్ నౌ నేను అన్బాక్స్ చేస్తున్న మ్యాక్బుక్ ఎయిర్ వచ్చేసి 8GB ఆఫ్ ర్యామ్, అలాగే 512GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. ఇక బాక్స్ లోపల చూసినట్లయితే మనకి ఆఫ్ కోర్స్ మ్యాక్బుక్ ఎయిర్ ఉంది. తర్వాత మనకు ఒక స్మాల్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ బాక్స్ లోపల మనకు ఒక ఫాస్ట్ ఛార్జర్ కూడా అయితే ఇచ్చారనమాట. దాంతో పాటుగా ఒక USB Type-C to Type-C కేబుల్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఛార్జర్ అనేది మనకి సూపర్ ఫాస్ట్ ఛార్జర్ అనమాట. అంటే 60 watts అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళు ఎక్స్ట్రా అయితే ఏం ఛార్జ్ చేయలేదు నాకు. సో ఇంక్లూడింగ్ ఓవరాల్ ప్యాకేజ్లోనే యాడ్ చేస్తారేమో. కానీ ఎందుకు చెప్తున్నానంటే క్యాషిఫై ఈ మధ్య చూసుకున్నట్లయితే ఐఫోన్స్లో ఎక్స్పెషల్గా మీరు ఒకవేళ ఛార్జర్ కావాలనుకున్నట్లయితే ఫాస్ట్ ఛార్జర్ అనేది సపరేట్గా మీరు 150 to 250 రూపీస్ ఆ బిట్వీన్లో అయితే పే చేయాల్సి వస్తుంది అనమాట. సో దీనికైతే అటువంటి ఇష్యూ అయితే లేదు. బట్ చెక్ చేసుకోండి, ఫ్యూచర్లో ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ చేంజ్ చేస్తారేమో అని. ఇక ప్యాకేజింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే చాలా బాగుంది అండ్ చాలా కేర్ అయితే తీసుకున్నారు షిప్పింగ్ పరంగా. ఈ ప్రోడక్ట్కి నాకైతే బాగా నచ్చింది. సో అన్బాక్స్ చేసిన తర్వాత నేనైతే ఇన్స్పెక్షన్ లాగైతే చేశాను అనమాట మ్యాక్బుక్ని. అంటే క్లోజ్గా చెక్ చేసి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, డెంట్స్ ఉన్నాయని చెప్పని. బికాస్ ఇది మనకి సూపర్ కండిషన్ అయితే కాదనమాట, ఇది గుడ్ కండిషన్లో అయితే తీసుకున్నాను. ఒకవేళ మీరు ఫేర్ కండిషన్లో తీసుకున్నట్లయితే దాంట్లో మీరు ఇంకా ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేస్తారు. సో ఇక్కడైతే నేను ఒక స్మాల్ డెంట్ అయితే నోటీస్ చేశాను టాప్ సైడ్ అనేది. ఇంకా బ్యాక్ సైడ్ చెక్ చేస్తే నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేదనమాట. అండ్ ఈవెన్ వీళ్ళు ట్యాంపర్ ప్రూఫ్ స్టిక్కర్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు స్క్రూస్ దగ్గర, సో దట్ మీరు అన్ఆథరైజ్డ్ సెంటర్స్ దగ్గర ఓపెనింగ్ అయితే చేయలేరు అనమాట. అండ్ బై ద వే ఈ మ్యాక్బుక్ అనేది మనకి 6 months వారంటీ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఎక్స్ట్రాగా అప్గ్రేడ్ చేయాలనుకున్నట్లయితే కొంచెం మనీ పే చేసి అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మెయిన్ పార్ట్స్ ఏమైనా ప్రాబ్లమ్ అయితే వీళ్ళు మీకు ఫ్రీగా అయితే రీప్లేస్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నేనైతే క్విక్గా సెటప్ చేశాను మ్యాక్బుక్ని. తర్వాత బ్యాటరీ హెల్త్ని అయితే చెక్ చేద్దామని సెట్టింగ్స్లో అయితే వెళ్ళాను అనమాట. అక్కడైతే నాకు స్టేటస్ అనేది బ్యాటరీ నార్మల్ అయితే చూపిస్తుంది, ఇంకా బ్యాటరీ హెల్త్ వచ్చేసి 93% అయితే చూపించింది అనమాట. ఈ రీఫర్బిష్డ్ మ్యాక్బుక్స్ అనేది మనకి 100% బ్యాటరీ హెల్త్ అయితే రావన్నమాట. మేబీ సూపర్ కండిషన్ ఉండేటివి రావచ్చేమో, అది కూడా చాలా రేర్ కేసెస్. అంతేకాకుండా మీరు ఈ బ్యాటరీ హెల్త్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంటారు టర్మ్స్ అండ్ కండిషన్స్, ఎంత పర్సెంటేజ్ బిట్వీన్లో ఉంటుందో ఏంటి అని చెప్పని. అఫ్ కోర్స్ ఇవైతే ఒరిజినల్ బ్యాటరీస్ అయితే కాదు నాకు తెలిసినంత వరకు. మోస్ట్లీ వీళ్ళు థర్డ్ పార్టీ బ్యాటరీసే యాడ్ చేస్తారనమాట. ఓవరాల్గా నేనైతే హ్యాపీ అనమాట ఈ పర్చేస్తో. కండిషన్ బాగుంది అండ్ ప్యాకేజింగ్ బాగుంది, కానీ ఆ డెంట్ అయితే ఉందన్నమాట. ఐఎమ్ నాట్ షూర్ లైక్ ఇది నేను కొన్ని రోజులు పెట్టుకుంటానా లేకుంటే రిటర్న్ చేస్తానని చెప్పని. సో బ్యాటరీ హెల్త్ కూడా డీసెంట్గా అయితే ఉంది ఈ రీఫర్బిష్డ్ మ్యాక్బుక్కి. ఒకవేళ మీరు ఈ మ్యాక్బుక్ ఎయిర్ని ఈ 2025లో రీఫర్బిష్డ్ యూనిట్ కొనాలనుకుంటున్నారు అంటే మీరు చెక్ చేయాల్సింది రెండు అనమాట. అసలు దాని ప్రైస్ ఎంత, తర్వాత రిటర్న్ పాలసీ ఉందా లేదా అని చెప్పని. ఇవి రెండు కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే మీకు ఈజీగా అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు రిటర్న్ అయితే చేయొచ్చు అనమాట. క్యాషిఫైలో ఆప్షన్ అయితే ఉందన్నమాట, మీరు రిటర్న్ అయితే చేయొచ్చు మీకు నచ్చకపోతే ప్రోడక్ట్ అనేది. సో ఇదన్నమాట గైస్ ఓవరాల్గా రీఫర్బిష్డ్ యూనిట్ మ్యాక్బుక్ ఎయిర్ M1 అన్బాక్సింగ్. మీకు కనుక ఏమైనా క్వశ్చన్స్ కానీ లేకుంటే ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే కింద కామెంట్ అయితే చేయండి, నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను. అంతేకాకుండా మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా అయితే మెసేజ్ చేయొచ్చు అనమాట. ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ బై ద వే ఈ మ్యాక్బుక్ ఎయిర్ నేను కొన్న ప్రైస్ వచ్చేసి ఇన్ బిట్వీన్ 50,000 to 55,000 రూపీస్. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విధంగా ఈ ప్రైస్ అనేది ఎవ్రీ వీక్ ఫ్లక్చువేట్ అయితే అయిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి ఆఫర్స్ టైంలో ఈవెన్ 50 కంటే లోపలికి కూడా అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది ఇయర్స్ పెరిగే కొద్దీ ఏజింగ్ ఎక్కువ అవుతుంది. సో ఆటోమేటిక్గా డెప్రిషియేషన్ అయితే అవుతుంది అనమాట. అందుకే ప్రైస్ అనేది వేరే అయితే అయిపోతూ ఉంటుంది. సో అది ఓవరాల్గా ఈ వీడియో. అండ్ మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారు ఈ ఛానల్ అంటే ఇంకా 2-3 వీడియోస్ అయితే చూడండి. ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా అయితే ట్యాప్ చేయండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.